జపాన్లో పర్యటిస్తున్నారు రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ ఎలా అభివృద్ధి చెందిందో, ఆర్థికంగా ఎలా నిలదొక్కుందో ఇక్కడి కిండాయ్ వర్సిటీలో చర్చించామన్నారు మంత్రి. చదువుకునే టైంలోనే విద్యార్థులు ఎలా స్కిల్స్ నేర్చుకుంటున్నారో, అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో డిస్కస్ చేశామన్నారు. ఉద్యోగ కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా కీలక చర్చలు జరిగాయన్నారు మంత్రి. భవిష్యత్తులో జపాన్ నుంచి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తేవడమే లక్ష్యమన్నారు మంత్రి వివేక్. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక డెలిగేషన్ జపాన్కి రావడం, జపాన్లో ఎట్లా జపాన్ దేశం హిరోషిమా బాంబింగ్ తర్వాత ఎట్లా పైకి ఎదిగి వరల్డ్లో పెద్ద ఆర్థికంగా ముందుకు వెళ్ళిన దేశం జపాన్ దేశం. వీళ్ళ సిస్టమ్స్ వీరు ఎట్లా ముందుకు వెళ్ళారని చెప్పి ఈ డెలిగేషన్ జపాన్ యూనివర్సిటీస్, జపాన్ స్కిల్ యూనివర్సిటీస్కి చర్చించడానికి రావడం జరిగింది. ప్రత్యేకంగా ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు చదువుకునేటప్పుడే వారు అక్కడ ఇండస్ట్రీ గురించి ట్రైనింగ్ ఇప్పించడము, ఎలాంటి ఉద్యోగాలు ఇండస్ట్రీకి అవసరమో అది యూనివర్సిటీ లెవెల్లోనే వారు విద్యార్థులకు ఒక రీసెర్చ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి ఈ కిండా యూనివర్సిటీలో వారు విద్యార్థులకు నేర్పించడం జరుగుతుంది. నేను వారికి ఇదే రిక్వెస్ట్ చేశాము, మన ఇండియన్ డెలిగేషన్ మనకు ఇంకెక్కువ ఎక్స్చేంజెస్ ఉండాలి. తెలంగాణ ప్రభుత్వంకి ఇంకా కిండా యూనివర్సిటీ జపాన్కి ఉంటే ఇద్దరు కూడా నేర్చుకోవచ్చు. యూనివర్సిటీలో విద్యార్థులు ఎట్లా నేర్చుకోవాలి, టెక్నికల్ యూనివర్సిటీస్ ఎట్లా నేర్చుకోవాలి, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఎట్లా కొలాబరేట్ చేయాలి, ఇవన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా అల్టిమేట్లీ ఉద్యోగాలు ఎట్లా ఎక్కువ చేయాలి ఆ దృష్టిలో పెట్టుకొని ఈ విజిట్ ప్రారంభమైంది. ఈరోజు మేము వచ్చే రోజులలో ఎక్కువ మందితో ఇక్కడ ఇంటరాక్ట్ అయ్యి ఎట్లా తెలంగాణని ఎక్కువ పెట్టుబడులు జపాన్ నుంచి రావాలి, ఎట్లా స్కిల్ సెట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎట్లా యూనివర్సిటీస్లో మన తెలంగాణ పిల్లలు కూడా వచ్చి ఇక్కడ యూనివర్సిటీలో జాయిన్ కావడానికి అవకాశాలు కల్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తాం.